Daisy Jail Farm Park, first one of its kind in India, now in Hyderabad. 50% discount on Magic Pass. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఉండి సీటుపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఉండి అభ్యర్థిని మారుస్తారంటూ గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో సీటు మార్పు ఉంటుందని ఉండి అభ్యర్థి ఎమ్మెల్యే మంతెన రామరాజుకు టీడీపీ అధిష్టానం చెప్పినట్టు తెలుస్తోంది. కార్యకర్తలతో సమావేశం నిర్వహించిన మంతెన రామరాజు భావోద్వేగానికి గురయ్యారు. 5 ఏళ్లుగా పార్టీ కోసం ఎంతో కష్టపడ్డానని కన్నీటి పర్యంతమయ్యారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయమంటే చేస్తా, లేదంటే తప్పుకుంటానని తెలిపారు. ఆ మీటింగ్ అబ్జర్వర్ని పంపించండి, మీరు ఒకరిని కాదు 3-4 పంపించమని చెప్పారు. కానీ ఎప్పుడు వచ్చేటంటే అబ్జర్వర్ ఒక్కరే వచ్చారు ఈరోజు. కానీ పంపమని చెప్పా. మరి మన యొక్క పరిగణలో తీసుకున్నారా తీసుకోలేదని నాకు ఇంకా అర్థం కావాలి. ఇప్పటివరకు కూడా ఒక పార్టీ నుంచి ఒక ఆదేశం, ఆ పార్టీలో ఉన్నటువంటి ఆఫీసులో ఒక ఎంప్లాయీ చెప్తే నేను పనిచేశాను. ఏ ఆదేశాలనైనా పార్టీలా చెప్తే పార్టీలో ఉన్నటువంటి ఎవరు చెప్పినా, పార్టీలో ఉన్నటువంటి నర్సాపురం పార్లమెంట్ కి సంబంధించి కానీ ఉండి నియోజకవర్గానికి సంబంధించి కానీ వారు ఏదైతే పార్టీకి సంబంధించినటువంటి ఒక ఎంప్లాయీని పెట్టి చెప్పినా నేను అన్ని కార్యక్రమాలు పూర్తి చేయడం జరిగింది. ఇప్పుడు కూడా మీరు అన్ని చూశారు. భవిష్యత్తు గ్యారంటీ కానీ బాబు సూటి కానీ ఆన్లైన్ చేయాలంటే ఎంతో కష్టమైనటువంటి పనులు ఉన్నాయి. అవన్నీ కూడా కార్యకర్తల సహాయ సహకారాలతో చేయడం జరిగింది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి నేను 3 విషయాలు చెప్పా. ఒకటి, మా యొక్క కార్యకర్తల యొక్క మనోభావాన్ని నేను కనుక్కుంటా, రాబోయే రోజుల్లో వారి యొక్క ఆలోచన మేరకే పనిచేస్తా, వారి శాసనసభ్యుడిగా పోటీ చేయమంటే చేస్తా, వారు చేయొద్దంటే విరమించుకోవడానికి కూడా చెప్పాను. మీ అందరి మీద ఏదైతే నా మీద పెట్టినటువంటి ప్రగాఢ విశ్వాసాన్ని నేను వాళ్ళకి తెలియజేయడం జరిగా. అంతేకాదు, దాంతో పాటు నా కుటుంబ సభ్యులు కూడా నేను అడుగుతా, రాజకీయాల్లో కొనసాగాల, ఇలాంటి పరిస్థితుల్లో విరమించుకోవాలని అడిగా. అటువంటి సందర్భాల్లో ఈరోజు పార్టీ నిర్ణయం తీసుకుంటుందంటే నాకు చాలా బాధాకరంగా ఉంది. కాబట్టి ఈ యొక్క అందరి యొక్క ఆశయాల మేరకు ముఖ్యంగా ఈ రోజు కానీ మన పనులు వెళ్ళినప్పుడు కానీ కాలు గాలి కానీ మోటార్ గాలి కానీ అన్ని కార్యక్రమాల్లో కూడా స్వచ్ఛందంగా ఒక్క ఫోన్, ఇంతమందిలో నేను 10 మందికి కూడా ఫోన్ కాల్ చేయాలి. మా యొక్క శాసనసభ్యుడికి ఇబ్బంది వచ్చిందని చెప్పి మీరందరూ కూడా నా వెంటనే అడగడానికి వచ్చారు. చాలా సంతోషం. మీ అందరికీ జీవితాంతం రుణపడున్నా మీ యొక్క నిర్ణయాన్ని తెలియజేయడం కోరుకుంటున్నాను. కొనసాగాల మారాలా అది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.